ఒకరేమో అమరావతి దేవత రాజధాని అని చెప్తారు, మరొకడేమో శ్మశానం అంటాడు, ఇంకొకడేమో ప్రాంతం అంటాడు, ఇంకొకడు వేసల రాజధాని అంటాడు. భూమిని కోల్పోయి ఇటువంటి బ్రోకర్ నా కొడుకులకి మనం భూములు ఇవ్వాలా? సమాజమా గమనించారు. భూమి మన హక్కు, మన వారసత్వ సంపద. ఈరోజు సిఐడి వాళ్ళు కూడా ఇచ్చిన ప్లాట్లు కూడా విభజించుకునే వీళ్ళని ప్రకటించారు. ఆ ప్రాంతం జనసంద్రంగా మారాలంటే విభజన చేసుకునే అవకాశం లేకుంటే భూమి ఎవడిస్తారు? వేరే కొత్తపల్లిలో సిఐడి వారి కార్యక్రమం పెట్టారు. వారే చెప్తున్నారు 85%, 83% వస్తే కానీ మేము లేఅవుట్ని డిజైన్ చేయలేమని చెప్పేసి. మీదేమో మావిన అంటాడు, విడాకులు అంటాడు. సిఐడి వారు రైతుకి ఇచ్చిన ప్లాట్లని గుంటల్లో గోతులు ఇస్తారు, రైతుల మరణాలకు కారణమవుతారు. ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన ఈ అమరావతిని 2028లో పూర్తి చేయకపోతే మీరు చెప్పే కళ రాజధాని మహానగరాన్ని నిర్మిస్తారని చెప్పే భూముల వల్ల మౌలిక సదుపాయ కల్పన అనేది ఆవశ్యకము. అది కూడా చేయలేకపోతే ఏ ఒక్కడు కావాలనుకున్నా వాడికి ఇచ్చిన ప్లాట్లో నిర్మాణ అవకాశాలు మీరు ఇవ్వలేకపోతే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పి సమాజంలో జరుగుతున్న చర్చ. ఎవడి లైఫ్ ప్లాన్తో ఏ పార్టీతో రాజకీయ పొత్తు పెట్టుకుంటుందో, ఎవరితో సంసారం చేస్తాడో, ఇవన్నీ జనం మొదలు మెరుతున్న సమస్యలు. ఎవడు కూడా 150 ఏళ్ళు బతకడు, ఉన్న కాలంలో ఆనందంగా బతకాలని కోరుకునే వ్యక్తులు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. ఇది ఆలోచన ఉంటుంది. మీ స్తోమతకి మించి చేయొద్దు. మీ శక్తి ఏమిటో, మీ లబ్ధి ఏమిటో, ఈ రాజకీయ నాయకుల భవితం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు రద్దు లేకుండా ఎవడు పనిచేయట్లా, పనిచేయడానికి శ్రామికుడు కనిపించట్లా. ఈ రాజకీయ పార్టీలు ఈ సిద్ధాంతాలను మార్చుకోవాలి. ఆవశ్యకమైన వారికి ఉచితాలను ఇవ్వాలి తప్పితే ఎవడబడితే వారికి మీరు ఉచిత తయారీతో ఇచ్చి ఈ సమాజాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? మీరు పిల్లల్ని పుట్టిస్తే పథకాలు ఇస్తామన్నా పుట్టించే శక్తి సమాజంలో లేకుండా మీరు ఈ లిక్కర్ వలన సమాజం నిర్వీర్యమైపోతుంది. గమనించండి. ఒకప్పుడు పండ వేసుకోమని చెప్పారు, ఇవాళ ఏం చెప్తున్నారు? పిల్లల్ని పుట్టించని అన్నారు. కానీ మీరు చెప్తే మూసుకోవాలా? మీరు చెప్తే పుట్టించాలా? వ్యవస్థలో ఉన్న నాయకులకి ఒకసారి చెక్ చేసుకోవాలి. అసలు మన బాధ్యత ఏమిటి, మన కాల పరిమితి ఏమిటి అనేటువంటిది వివేచన లేకుండా ప్రపంచాన్ని మనం ఏదో చేద్దాం అనేటువంటి మాటలు, ముట్లో స్వర్గాన్ని చూపించేటి తాజు కబుర్లు మనకు అవసరమా? వద్దు బాబు, వాస్తవాల జీవిద్దాం. జై అమరావతి, జై హో అమరావతి, జై హో భారత్.